అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. జనవరి నెల 31 తారీఖు 2024 సంవత్సరం బుధవారం నాడు మేషరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదము ఉంటాయి. ముందుగా నేటి పంచాంగం నెల జనవరి నెల తేదీ 31వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం. తిథి పంచమి, నక్షత్రం హస్త, కరణం తైతల గర, పక్షం కృష్ణపక్షం, యోగం సుకర్మ, రోజు బుధవారం, జన్మరాశి కన్యరాశి, అబ్జత్ కాలము వచ్చి ఏమీ లేదు. దుర్మార్గం మధ్యాహ్నం 12 గంటల 13 నిమిషముల నుండి 12 గంటల 56 నిమిషాల వరకు ఉంటుంది. రాహకాలం మధ్యాహ్నం 12 గంటల 34 నిమిషాల నుండి 1 గంట 55 నిమిషాల వరకు ఉంటుంది. యమగండం ఉదయం 8 గంటల 31 నిమిషం నుండి 9 గంటల 52 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. మేషరాశి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. మేషరాశి వారికి బుధవారం నాడు ఆరోగ్య రీత్యా కొంచెం డల్గా ఉంటుంది కనుక మీరు తింటున్న ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. ఖర్చు పెరుగుతుంది. అలాగే ఆదాయం మీ బిల్లుల గురించి జాగ్రత్త తీసుకుంటుంది. మీరు అనుకున్నట్టు కుటుంబ పరిస్థితి ఉండదు. ఈరోజు ఇంట్లో కలహాలు గొడవలు ఏర్పడతాయి. ఈ సమయంలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి. ప్రేమకి మంచి రోజు. సాయంత్రం చక్కని ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేయండి. అలాగే దానిని వీలైనంత రొమాంటిక్గా ఉండేలాగా చేయండి. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ షేప్కి వస్తాయి. మీ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకొని మీ జీవిత భాగస్వామితో బయటకు వెళ్తారు. అయినప్పటికీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నవి. మీ వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదం ఆనందం అల్లరిమయంగా సాగనున్నది. అది మిమ్మల్ని నిజంగా బాగా అప్సెట్ చేయవచ్చు ఎక్కవలసి ఉంటుంది. దీనివల్ల మీరు కష్టపడి పనిచేసి సంపాదించిన ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి. ఈరోజు గ్రహచలనం రీత్యా ప్రేమ వ్యవహారాలలో వ్యాఖ్యలత కానవస్తున్నది. ఈరోజు మీ అజెండాలో ప్రయాణం వినోదం మరియు సోషలైజింగ్ అనేవి ఉంటాయి. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి రొమాంటిక్ డేట్కు తీసుకెళ్తే అది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈరోజు మీరు మీ స్నేహితులతో కలిసి మంచి సమయం గడుపుతారు. కానీ మీ యొక్క ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. ప్రభావాన్ని నేరుగా చూపగలదు. అందువల్ల మీకు ఆందోళన కలిగించవచ్చు. ఇంతకు ముందు మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడుల వలన మీకు ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. మీ తెలివితేటలు మంచి హాస్య చతురత మీ చుట్టారా ఉన్నవారిని మెప్పిస్తుంది. ఈరోజు గ్రహచలనం రీత్యా ప్రేమ వ్యవహారాల్లో వ్యాఖ్యలత కానవస్తుంది. ఇది మీ బలాలు భవిష్యత్తు ప్రణాళికలు మదింపు చేసుకోవలసిన సమయము. మీకు మీ జీవిత భాగస్వామికి నిజంగా మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అవసరం. మీరు కుటుంబంతో కలిసి షాపింగ్కి వెళ్ళే అవకాశం ఉన్నది. ఈ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు మందు. మీ భాగస్వామి యొక్క అనారోగ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. అయినప్పటికీ మీరు దిగులు చెందాల్సిన పని లేదు. ఎప్పటి నుండో పొదుపు చేస్తున్న ధనము ఈరోజు మీ చేతికి వస్తుంది. స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు. ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంబరాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు. మీ ప్రేరాల అవకతవకల ప్రవర్తన మీ మూడ్ని అప్సెట్ చేయవచ్చును. ఇది మీ బలాలో భవిష్యత్తు ప్రణాళికలు మదింపు చేసుకోవలసిన సమయం. ఈరోజు మీ జీవిత భాగస్వామి తాలూకు కఠినమైన ఇబ్బందికరమైన కోణాన్ని మీరు చూడాల్సి రావచ్చు. అది మీకు అసౌకర్యంగా అనిపించవచ్చు. మీ ప్రయాణంలో ఒక అందమైన బాటసారిని కలుసుకుంటారు. దీనివల్ల మీరు ప్రయాణంలో మంచి అనుభవాన్ని పొందుతారు. కొంతమంది మీరు వయసు మీరారు కనుక కొత్తవి ఏవి నేర్చుకోలేరని అనుకుంటారు. కానీ అది సత్యదూరం. ఏమంటే మీకు గల సునాసితమైన చురుకైన మేధాశక్తితో మీరు ఏ కొత్త విషయమైనా ఇట్టే నేర్చేసుకోగలరు. మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం. మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందు ఆలోచించండి. సాధ్యమైతే అది ఇంకొకరికి చేరే అవకాశం ఉన్నది కనుక చెప్పడం మానండి. ఈరోజు మీ స్వీట్ హార్ట్తో చక్కగా హుందాగా ప్రవర్తించండి. ఒంటరిగా సమయం గడపడం మంచిది. కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురి చేస్తాయి. కాబట్టి మీరు అనుభవం ఉన్నవారిని సంప్రదించి వారితో సమస్యలు చెప్పుకోండి. మీ జీవిత భాగస్వామి దురుష ప్రవర్తన మిమ్మల్ని ఈ రోజంతా వెంటాడుతూనే ఉంటుంది. మీరు ఈరోజు ఒత్తిడికి గురి కాకుండా సరైన విశ్రాంతిని తీసుకోండి.
ఈరోజు ఆశామోహతులై ఉంటారు. అలంకారాలు, నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని, లాభాల్ని తెస్తుంది. మీ కుటుంబ రహస్యం ఒకటి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. మీ కాల్ని మరీ పొడిగించడం ద్వారా మీ ప్రేమ భాగస్వామిని బాగా టీచ్ చేసి అల్లరి పెడతారు. ఈరోజు మీరు గతంలో ఎవరికో చేసిన సహాయం గుర్తించబడి లేదా ప్రశంసలు పొందడంతో వెలుగులోకి వస్తారు. మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించవచ్చు. కానీ చివరికి మాత్రం అతను లేదా ఆమె మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకొని మీకు ఒక మంచి కౌగిలింతను బహుమతిగా ఇవ్వవచ్చు. ఈరోజు ఖాళీ సమయం ఎక్కువగా ఉండటం వలన మీ మనస్సులో ప్రతికూల ఆలోచనలు రేకెత్తుతాయి. మంచి పుస్తకాలు చదవటం, వినోద కార్యక్రమాలు చూడటం, స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళటం వంటివి చేయండి. బాగా బలమైన కొవ్వుగల ఆహార పదార్థాలను తినకుండా ఉండడానికి ప్రయత్నించండి. మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాల్ని పొందుతారు. మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు. కుటుంబంలోని ఒక మహిళ ఆరోగ్యం ఆందోళనకు కారణం కావచ్చును. మీకు ప్రియమైన వారితో మీ వ్యక్తిగత భావాలను, రహస్యాలను పంచుకోవడానికి ఇది సరైన సమయం కాదు. సెమినార్లు, ఎగ్జిబిషన్ల వల్ల మీకు కొత్త విషయాలు తెలుస్తాయి. కాంటాక్ట్లు పెరుగుతాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలనే గాయపరచవచ్చు. దాంతో కొంతకాలం దాకా మీరు అప్సెట్ అవుతారు. మీరు రోజంతా విచారాన్ని పొందుతూ సమయాన్ని వృధా చేయకండి. మిగిలిన రోజుని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి. అందమైన, సున్నితమైన, కమ్మని సువాసన ఉన్న కాంతివంతమైన పువ్వు వలె మీ ఆశ వికసిస్తుంది. డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించి సంబంధాలను పాడు చేసుకోవద్దు. ఆహ్లాదకరమైన, అద్భుతమైన సాయంత్రం గడపడానికి గాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగా వచ్చేస్తారు. ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవన రీతిని మానండి. ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మీ జీవిత భాగస్వామితో చాలా రోజుగా సాగుతున్న డిష్యం కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాడి వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఈరోజు మీ తల్లిదండ్రులకు ఇష్టమైన ఆహారాన్ని వారికి చెప్పకుండా బయట నుండి తీసుకువచ్చి వారిని ఆశ్చర్యపరుస్తారు. దీనివల్ల కుటుంబ వాతావరణం కూడా బాగుంటుంది. కొంత నిలుపుదల కనిపిస్తుంది. గుండు నిబ్బరం కోల్పోకండి, కానీ ఫలితం వచ్చే వరకు ఇంకా కఠినంగా శ్రమించండి. ఈ అపజయాలన్నీ పైకి ఎదగడానికి మెట్లే కానియండి. క్లిష్ట పరిస్థితిలో బంధువు ఒకరు ఆదుకుంటారు. స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ధి పొందడం వల్ల ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరూ ఆమోదించేలాగా చూసుకోండి. కార్డు పైన ప్రేమపూర్వక ప్రభావాలు బలంగా ఉంటాయి. వాదులాటికి దిగినప్పుడు పరుషమైన వాక్యాలు చేయకుండా జాగ్రత్తగా వహించండి. పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజుది. పని ఒత్తిడి, విభేదాలు కొంత ఒత్తిడిని, టెన్షన్ని కలిగిస్తాయి. మీరు ఒకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దామనుకుంటే సురక్షితమైన ఆర్థిక పథకాలలో మదుపు చేయండి. ఇతరులను మురిపించే మీ గుణం, మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది. మేషరాశి వారికి బుధవారం నాడు ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా, అనుకూలంగా ఉన్నాయండి. మేషరాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 7. మేషరాశి వారికి బుధవారం నాడు పరిహారం వచ్చి 7 రకాల తృణధాన్యాలు పక్షులకు ఇవ్వండి మరియు అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.